ఓకే ఫ్రెండ్స్, నేను యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ గేమింగ్ వీడియోస్ రావడానికి. ఓకే, ఇన్క్వెంట్రో. సో మనం ఆ రోజు వీడియోలో బీచ్ని అయితే చంపాం కదా, ఆ తర్వాత నుంచి అయితే ఆడదాం. ఓకే, ఓపెన్ చేశాను. ఓకే, వాల్యూమ్ కూడా ఫుల్గా ఉందనుకుంటున్నాను నేనైతే. యాప్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్, అది లోడ్ అవుతుంది. లోడింగ్ అవనిద్దాం. ఓ వచ్చేసింది ఫ్రెండ్స్. Welcome to Encuentro, an audio action adventure game for visually impaired persons using mobile technology. ఇది వినాల్సిందే యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా, తప్పదు. To continue to the main menu, double tap on the screen. ఓకే, మీకు మొత్తం బాగానే వినిపిస్తుంది అనుకుంటున్నాను. ఓకే, డబుల్ ట్యాప్ చేయమనగా చేసి To browse through the menu options, ఇది మీకు యాప్ ఓపెన్ చేసినప్పుడల్లా చెప్తూనే ఉంటుంది. to the left or right. ఓకే, To choose an option, double tap on the screen. ఓకే. New game. ఇదిగో న్యూ గేమ్, కంటిన్యూ. మనం అక్కడి నుంచి ఆడదాం. కంటిన్యూ. Select scene. దీంట్లో నేను మీకు ఫస్టే చెప్పినట్టుగా ఉన్నాను ఫ్రెండ్స్, ఏమంటారు, దీంట్లో మనం నచ్చిన లెవెల్ నుంచి ఆడుకోవచ్చు. Continue from your checkpoint. ఓ వెనక్కి వచ్చేసింది, ఒక్క నిమిషం. న్యూ గేమ్ దగ్గరికి వచ్చేసింది. New game. కంటిన్యూ. ఇది కొంచెం బగ్స్ ఉన్నాయి. కంటిన్యూ. ఓకే, కొట్టేశాను. కొట్టాను ఫ్రెండ్స్, కంటిన్యూ. ఒక్క నిమిషం. లోడింగ్ అంటుంది అది. అదిగోండి, మనం ఆ రోజు అక్కడి నుంచి ఆడాం కదా, అక్కడి నుంచి ఆడదు కరెక్ట్గా. మెసేజెస్ వస్తున్నాయి ఫ్రెండ్స్, సారీ ఫర్ దట్. ఓకే, వినండి. స్పిరిట్ మాట్లాడుతుంది. ఇది విండ్ క్రీచర్ అనమాట. వినండి, చెప్తా. నవ్వుతున్నాడు. ఇది వచ్చేసి ఒక విండ్ క్రీచర్తో బాటిల్ ఉంటుంది. నేను మీకు చెప్తాను. డబుల్ ట్యాప్. చాప్టర్ 1 అయిపోయింది అనమాట ఇంతటితో మనకి. నేను మీకు అది చాప్టర్ 1 ఫస్ట్ వీడియోలో చేశాను కదా, ఇది చాప్టర్ 2 నుంచి అనమాట. ఓకే, లోడింగ్ అవుతుంది. ఇప్పుడు డార్కింగ్తో మనం విండ్ క్రీచర్తో మనం పోరాడాలన్నమాట. ఎలా అంటే వినండి, ఇప్పుడు వాయిస్ అనేది మనకి ఎప్పుడు కూడా రూట్ అనేది స్పిరిట్ చెప్తుంది కదా, దీంట్లో అలా ఉండదు అనమాట. మనం ఒక్కొక్కసారి విండ్ క్రీచర్ వాయిస్ వస్తుంది, ఐఎమ్ ఓవర్ హియర్ అంటూ. అటువైపు కాకుండా ఆపోజిట్ టైంలో వెళ్ళాలన్నమాట. రైట్లో వస్తే లెఫ్ట్కి, లెఫ్ట్లో వస్తే రైట్కి వెళ్ళాలన్నమాట. అది మనం ఇప్పుడు వెళ్తున్న క్రీచర్ స్వామ్స్ అనేది టోటల్గా విండ్ క్రీచర్ కంట్రోల్లో ఉంటాయి అనమాట. కాబట్టి స్పిరిట్ వాయిస్ బదులు తన వాయిస్ వస్తుంది. మనం అతను చెప్పిన వాయిస్లో వెళ్ళామంటే అవుట్ అయిపోతాం. వినండి, చెప్తా. To search for the winged creature. Yeah. Tap twice on the screen to ask for the spirit's help. Be ready for battle anytime as the swamps is filled with dark creatures. Over here. ఇప్పుడు వినండి, ఇప్పుడు అదేం చెప్తున్నారు, నువ్వు ఇప్పుడు స్వామ్స్లో ఉన్నావు. స్వామ్స్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఇక్కడ ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ స్వామ్స్తో నిండిపోయి ఉంటుంది, ప్రమాదకరమైన స్వామ్స్తో. వాటిలో నువ్వు ఎప్పుడైనా కానీ నువ్వు వాటితో యుద్ధం చేయడానికి రెడీగా ఉండాలి. దెన్ ఇక్కడ ఆ వాయిస్ అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఓవర్ హియర్ అని నాకు రైట్లో వినిపిస్తుంది, స్పిరిట్ వాయిస్. రైట్కి వెళ్తున్నా. ఓకే, ఇప్పుడు రైట్కి వెళ్ళాను కదా, అప్పర్ హెల్ అంటే స్ట్రైట్గా చెప్పాను కదా, నేను స్ట్రైట్కి వెళ్తున్నా. Your path is blocked. ఓకే,
Use your weapon to destroy చెప్పానుగా it. హోల్డ్ చేసి పట్టుకుని వెపన్ తీసుకొని నరికేయాలి. జై ఛత్రపతి. అది Good job. మన హెల్త్ అనేది రిప్లేస్ అయింది. ఓకే, అప్పర్ హెల్త్. ఓవర్ హియర్. ఇది లెఫ్ట్ రైట్ చెప్పదు, మన ఇయర్ ఫోన్స్ ఖచ్చితంగా ఉండాలి. లెఫ్ట్లో వినిపిస్తుంది ఓవర్ హియర్ అని. ఇప్పుడు మనం విండ్ క్రీచర్ కోసం వెతుకుతున్నాం. దాంతో వార్ చేసి దాన్ని చంపాలి. అది మన టాస్క్. నేను లెఫ్ట్లో వెళ్తున్నా. ఓవర్ హియర్ అని నాకు లెఫ్ట్లో వినిపించింది. అప్పర్ హెల్. ఓకే, అప్పర్ హెల్ పైకి స్వైప్ చేసి పట్టుకోవాలి. ఇక్కడ స్వామ్స్ వచ్చేసింది. Combat mode. కాంబ్యాక్ మోడ్. నేను మీకు బాటిల్ చేసాక చెప్తాను. చచ్చూరుకున్నాడు. ఓకే, నేను మీకు చెప్తాను వినండి. ఆ బాట్ చెప్పాడు కదా ఇందాక, బీ రెడీ ఫర్ బాటిల్ అట్ ఎనీ టైమ్. ఇక్కడ స్వామ్స్ అనేది ఉంటాయని అది వచ్చింది. మనం దాన్ని చంపేసాం. లెఫ్ట్కి స్వైప్ చేస్తూ ఉండాలి. అది ఎటు నుంచి అయినా అటాక్ చేయొచ్చు. దానికి పడింది, వెయిట్ పడింది, చనిపోయింది అనమాట. ఇప్పుడు అప్పర్ హెల్ప్ పైకి వెళ్తున్నా. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను. వీడియో ఎట్లా ఉంటుందో ఏంటో. స్పీడ్గా నడవాలి. అదే ఓవర్ హియర్ అని నాకు లెఫ్ట్లో వినిపిస్తుంది. లెఫ్ట్కి వెళ్తున్నా. Your path is blocked. Use మళ్ళీ your జై weapon to ఛత్రపతి. destroy it. యువర్ పాత్ ఇస్ బ్లాక్ కదా. అది ఓకే, హోల్డ్ చేసి పట్టుకున్నాను. వెపన్ వచ్చింది. వాడితో బ్లాక్ అయిన పాతని నరికేసాను. ఇప్పుడు ఓవర్ హియర్ మళ్ళీ లెఫ్ట్లో వినిపిస్తుంది. వెళ్తున్నాను. కమాన్. అప్పర్ హెల్ అని చెప్తుంది కదా, పైకి స్వైప్ చేసి పట్టుకోవాలి. స్పీడ్గా నడవాలి. వచ్చేసింది. మళ్ళీ అది వచ్చింది. దాంతో చంపాలి. రా చూసుకున్నా. కసా చచ్చిపోయింది. అయ్యే ఇందాక చెప్పాడు కదా వాడేదేదో స్వామ్స్ అని, అవి అప్పర్ హెల్. పైకి వెళ్తున్నాం. ఆ సౌండ్ గ్లాస్ పగిలినట్టు సౌండ్ వస్తే అది వచ్చిందని అర్థం. మనం ఎప్పుడైనా బాటిల్కి రెడీగా ఉండాలని చెప్పారు కదా. అది రాగానే ఆటోమేటిక్గా మన సౌండ్ మనకు వచ్చేస్తుంది. ఓవర్ హియర్ అన్నాడు కదా, అది నాకు రైట్లో వినిపించింది. స్పిరిట్ వాయిస్. రైట్కి వెళ్తున్నా. రైట్కి అయితే వెళ్తూనే ఉన్నా. అప్పర్ హెల్ అన్నది కదా, పైకి వెళ్ళాలి. అంటే స్వైప్ చేసి పట్టుకోవాలి. Your path is blocked. మళ్ళీ జై Use your ఛత్రపతి. weapon to destroy it. ఓకే, అప్పర్ హెల్ అంటే వెళ్దాం. ఓవర్ హియర్ అంటే లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్లో వినిపించింది తన వాయిస్. మీకు ఇయర్ ఫోన్స్ ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ఇది ఆడాలంటే. ఎందుకంటే అది లెఫ్ట్ రిటర్న్ ఫస్ట్లో చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పదు. మళ్ళీ థర్డ్ లెవెల్ ఉండి చెప్తుంది అది. నాకు తెలిసి ఇక్కడ మళ్ళీ జై ఛత్రపతి శివాజీ అయిపోయింది. ఓవర్ హియర్ లెఫ్ట్లో వినిపిస్తుంది. స్పీడ్ పెరిగింది ఫ్రెండ్స్ మనోడికి. లెఫ్ట్కి వెళ్తున్నా. వార్ ఉంటుందేమో మళ్ళీ ఇక్కడ. దాంతో వచ్చింది నేను అనుకున్నట్టుగానే. రా 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 చచ్చిపోయింది. లెఫ్ట్కి నాకు తెలిసి ఇక్కడ ఉంటుంది విండ్ క్రీచర్. లెఫ్ట్కి వెళ్తూనే ఉన్నా. కట్ సీన్ జరుగుతుంది. అదిగోండి అదే విండ్ క్రీచర్ అంటే దాని వాయిస్ అలా ఉంటుంది. ఓకేనా.
ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం ఆ విన్ క్రీచర్ కనిపెట్టామన్నమాట. ఇప్పుడు అనేది మనం లోడ్ అయ్యింగ్ అంటది ఇప్పుడు. Loading. అదిగోండి ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం, కానీ ఆ స్పిరిట్ వాయిస్ అనేది రాదనమాట. ఒక్కొక్కసారి ఐ ఆమ్ ఓవర్ హియర్ రైట్ దిస్ వే అని చెప్పేసి వాడి వాయిస్ వస్తుంది, ఆ విన్ క్రీచర్ వాయిస్. రైట్లో వస్తే లెఫ్ట్కి వెళ్ళాలి, ఆపోజిట్లో లెఫ్ట్ వస్తే రైట్కి వెళ్ళాలి, లేకపోతే చచ్చిపోతాం, అవుట్ అయిపోతాం. స్పిరిట్ వాయిస్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఫాలో అయ్యాలన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వాడి వాయిస్ ఎటు వస్తుందో అటు ఆపోజిట్కి వెళ్ళాలన్నమాట. స్పిరిట్ వాయిస్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ఫాలో అవ్వాలి. లేకపోతే వాడు చెప్పిన వాయిస్ అనుకున్న స్పిరిట్ వాయిస్ అనుకుని వెళ్తే అవుట్ అవుతాం. వినండి దీన్ని చెప్తా. The winged creature has complete control over these ఇదిగోండి parts. If you hear his voice, go to the opposite direction. ఇదిగోండి Tap twice on the screen to ask for the spirit's help. ఓకే Only listen to the spirit's voice. అది Be careful as the swamps is filled with traps and monsters. ట్రాప్స్ అండ్ మాస్టర్స్తో ఉంటాయి ఇక్కడ. అండ్ దెన్ అదిగో అప్పర్ హెల్ అన్నప్పుడు నీకు పైకే వెళ్ళాలి. తర్వాత వాడు వాయిస్ ఎట్టన్నా వినిపిస్తే దానికి ఆపోజిట్గా వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తుంది. అప్పర్ హెల్ పైకి వెళ్తున్నా, స్వైప్ అప్ చేసి పట్టుకుంటున్నా. ఇప్పుడు మీకు ఒక వాయిస్ వినిపిస్తుంది చూడండి. ఐఎమ్ ఓవర్ హియర్ అని చెప్పి రైట్లో వచ్చింది. లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్లోకి వెళ్తే అవుట్ అవుతాం. లెఫ్ట్కి అస్సలు రైట్కి వెళ్ళకూడదు. ఇప్పుడు అప్పర్ హెల్ అని మళ్ళీ స్పిరిట్ వాయిస్ వినిపించింది, మనం పైకి వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. స్ట్రైట్గా పద పద పద. మనోడు రైట్లో వర్కౌట్ అవ్వలేదు, లెఫ్ట్లో ప్లాన్ చేశాడు. లెఫ్ట్లో వినిపిస్తుంది వాయిస్, రైట్కి వెళ్దాం. నేను దొరుకుతానండి నీకు. వచ్చింది వింగ్ క్రీచర్ వచ్చి, అదే అది వచ్చింది, దాన్ని చంపాలి. రా కసా కసా కసా. చచ్చిపోయింది. అదే ఆ డార్క్ స్వామ్స్ ఉంటాయి కదా, అవి వచ్చినాయి. రైట్ దిస్ వే అని నాకు లెఫ్ట్లో వినిపించింది, రైట్కి వెళ్తున్నా. లెఫ్ట్లోకి వెళ్తే అవుట్ అయిపోతాం. నేను మీకు చూపిస్తే మరి లెంత్ అవుతుందని నేను అవుట్ అవ్వకుండా వెళ్తున్నాను అనమాట. ముందు ఈ వార్ దాకా అయిపోతే తర్వాత నుంచి నేను మీకు అప్పర్ హెల్ ఇప్పుడు స్పిరిట్ వాయిస్ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. వస్తున్నా నాకు. మీకు ఆ వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నాను. లెఫ్ట్లో వినిపించింది, రైట్కి వెళ్తున్నా. రైట్కి వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. లెఫ్ట్కి వెళ్తే అవుట్ అయిపోతాం. నాకు ఇంకా లెఫ్ట్లోనే వినిపిస్తుంది అతని వాయిస్ ఎప్పుడైతే వినిపిస్తుందో మీకు అప్పుడు స్పిరిట్ వాయిస్ రాదనమాట. ఓకే అప్పర్ హెల్. ఇప్పుడు స్పిరిట్ వాయిస్ వచ్చింది కదా, మనం పైకి స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. ఇలా అయిన తర్వాత అప్పుడు విండ్ క్రీచర్తో అసలు వార్ ఉంటుంది. ఇది వచ్చింది, డార్క్ స్వామ్ వచ్చింది, దాన్ని చంపాలి. అరుతున్నా వెంట రారా, చూస్తుందా? అయిపోయింది. మన హెల్త్ అనేది రిఫ్రెష్ అయింది. అప్పర్ హెల్ వెళ్ళిపోదాం. ఐఎమ్ ఓవర్ హియర్ అంటూ రైట్లో వినిపించింది. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్దాం. అప్పర్ హెల్ ఇప్పుడు మనకి పైకి వినిపించింది, స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు. ఇది అయిపోతే దాంతో వార్ చేయాలి. అది మళ్ళీ ఇది వచ్చింది, దీన్ని చంపాలి. డార్క్ స్వామ్ వచ్చింది. దా కసా కసా కసా. అయిపోయింది, చచ్చిపోయింది. అప్పర్ హెల్ అంట, స్ట్రైట్కి వెళ్దాం. ఇదంతా ఇక మరి దాన్ని కనిపెట్టాలి కదా ఎక్కడుందో అని, డీప్ పార్ట్స్లో. దానికోసం వెతుకుతున్నాం అనమాట. ఎక్కువసేపు పడుతుందేమో ఫ్రెండ్స్. ఓకే రైట్కి వెళ్తే వెళ్ళాలి. లెఫ్ట్ వినిపిస్తుంది వాయిస్. మళ్ళీ ఇది వచ్చింది, డార్క్ స్వామ్, చంపాలి. లెఫ్ట్కి రైట్కి స్వైప్ చేసిండు అప్పుడు. అది
లెఫ్ట్లో వినిపిస్తుంది వాయిస్, రైట్కి వెళ్ళాలి. రైట్కే వెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, రైట్కే వెళ్ళాలి. రైట్కే వెళ్తున్నాను నేను కూడా. ఎంతసేపు వెళ్ళాలి? ఏ వాయిస్ వినిపించట్లేదు. రైట్కి వెళ్తున్నా ఫ్రెండ్స్, కానీ నాకు ఏ వాయిస్ వినిపించట్లేదు. లెఫ్ట్కి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇప్పుడు లెఫ్ట్లో వినిపించింది. రైట్కి వెళ్ళిపోదాం. అమ్మ ఫ్రెండ్స్, వాడు సైలెంట్గా ఉన్నాడు, మనం కన్ఫ్యూజ్ అవుదామని. మన లెఫ్ట్కి వెళ్ళంగానే వాడు వాయిస్ వినిపించింది. రైట్కే వచ్చేసా, లేకపోతే అవుట్ అయిపోయేవాడిని. రైట్కే వెళ్తున్నా, కానీ వాడు రైట్కి వస్తుంటే అసలు ఏ రెస్పాన్స్ అవ్వట్లేదు. మరి లెఫ్ట్కే వెళ్ళి చూద్దాం ఒకసారి. మరి రైట్కి వచ్చినప్పుడు అతను ఏమీ రెస్పాన్స్ ఓకే, అప్పర్ హెల్ అండి. ఇప్పుడు వచ్చింది వాయిస్ అయితే. అప్పర్ ఇప్పుడు స్ట్రైట్కి వెళ్దాం. ఓకే, కట్ సీన్ వచ్చేసింది, అంటే దొరికాడు వాడు. వీడిని చంపేస్తే మనం డార్క్ కింగ్కి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఓకే, ఇది అయిపోయింది కదా. ఇప్పుడు డైరెక్ట్గా అతనితో వార్ ఉంటుంది. నేను మీకు చెప్తాను అది ఎట్లానో. ఇది ఎలా చేయాలంటే, ఇప్పుడు అది లోడింగ్ అంటది. లోడింగ్ అయితే ఇది ఎలా చేయాలంటే, అతను లెఫ్ట్ నుంచో రైట్ నుంచో టేక్ డేస్ అని చెప్పి ఇట్లా అంటాడు. అతను రెండు వైపుల నుంచి అంటాడు. మనం ఎట్టు పడితే అటు స్వైప్ చేసేసి అతను డ్యామేజ్ చేస్తూ ఉండాలి. అప్పుడు అతను ఎప్పుడైతే హెవీ అటాక్కి ప్రిపేర్ అవుతారో మీకు అప్పుడు కరెంట్ సౌండ్ వస్తుంది, కరెంట్ షాక్ లాగా. అది రాగానే మనం స్వైప్ అప్ చేసేయాలి. స్వైప్ అప్ చేయగానే అతను డ్యామేజ్ పడుతుంది, లేకపోతే మనం ఒకే దాబు చచ్చిపోతాం. అతని డ్యామేజ్ పడగానే అతను కింద పడతాడు అనమాట, గ్రౌండ్ మీద పడతాడు. మీరు వినండి చెప్తా, ఆ ట్యూటోరియల్ వినండి చెప్తా. When you hear the attack on the right, okay, quickly swipe to the right before the attack hits you to dodge. అది మిమ్మల్ని కొట్టక ముందే రైట్ స్వైప్ చేయండి అంటున్నాడు. ఓకే, రైట్ అంట లెఫ్ట్ అంట చేద్దాం. When you hear the attack on the left, quickly swipe to the left before the attack hits you to dodge. ఓకే, లెఫ్ట్ స్వైప్ చేస్తున్నాను. You can only dodge right or left. ఏయ్, అది కరెంట్ సౌండ్ ఇట్లా, అదే హెవీ అటాక్. When you hear the winged creature starting to charge his attack, be ready to parry the attack. Quickly swipe upwards before the attack. అప్ చేసి దాన్ని చేయాలి. You can only parry the charged attack. ఓకే, చేద్దాం. When you fail to parry the attack, you will instantly చాలా పవర్ఫుల్ die. అటాక్, అది ఎదుర్కొందాం. Good అది job. ఇప్పుడు అతను కింద వినండి, దీన్ని శ్రద్ధగా When వినండి. you successfully parry the attack, the winged creature will be stunned and fall down to the ground. When he is on the ground, quickly swipe up. అతను ఎప్పుడైతే కింద పడతాడో మనం This is the only ఎప్పుడైతే అతన్ని హెవీ అటాక్ని ఎదుర్కొన్నాక అతను కింద పడతాడు. కింద పడుకున్న తర్వాత అతను ఎప్పుడైతే కింద పడుకుంటాడో అప్పుడు మళ్ళీ మనం స్వైప్ అప్ చేస్తే అతని డ్యామేజ్ పడుతుంది. డ్యామేజ్ పడిన తర్వాత అతను పైకి లెగుస్తాడు అనమాట, అప్పుడు మనకేం కాదు. ఓకే, రెడీ. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఓకే ఓకే, మళ్ళీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్, లేకపోతే మనకు పడుతుంది ఒకటి. ఓకే, ఇప్పుడు హెవీ అటాక్. అదిగోండి, ఇలా చచ్చిపోతాం మనం దీన్ని ఎదుర్కోకపోతే. ఓకే ఓకే, పైకి 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 పైకి, తొందరగా ఒరు పైకి రా, ఒరు తొందరగా తొందరగా తొందరగా. అది కింద పడ్డాడు కదా, డ్యామేజ్ చేయండి, డ్యామేజ్ చేయాలి. అది ఇప్పుడు అతను డ్యామేజ్ పడింది, పైకి లేచైనా మనకేం కాదనమాట. లెఫ్ట్కి వేసాడు, తప్పించుకున్నాను.
ఇప్పుడు నేనేం చేయకుండా ఉంటాను, మనకు పడుతుంది చూడండి ఒకటి. ఇది హెవీ అటాక్. నేనేం చేయను చూడండి, మనకు ఒకటి పడుతుంది. అయ్యో మనకు ఒకటి పడింది. హెవీ అటాక్ చేస్తున్నాడు. పైకి అంటున్నా పైకి అది మళ్ళీ పైకి స్వైప్ అప్ చేయాలన్నమాట. అంతే, పైకనాలి అంటూ ఉండాలి మీరు దాని పేరు చేయడానికి. అది కింద పడ్డాడు, కింద పడుకున్నాడు, డ్యామేజ్ చేయాలి మళ్ళీ. ఓకే పడుకున్నాడు, అది చచ్చాడు. నన్నే చంపుతావా? నేను నీ చావు చూస్తాను, దానికి ఎక్కువ సమయం లేదు, నేను ఖచ్చితంగా చంపేస్తాను అని అంటున్నాడు. నేను మీకు చెప్తాను, అతను ఎప్పుడైతే హెవీ అటాక్ చేస్తాడో అప్పుడు మనం స్వైప్ అప్ చేసి దాన్ని ఎదుర్కొన్న తర్వాత మళ్ళీ అతను కింద పడతాడు, బార్లో పడుకొని మనం చంపడానికి ఉంటాడు. అతను ఎప్పుడైతే కింద పడుకుంటాడో మళ్ళీ మనం స్వైప్ అప్ చేయాలి, డ్యామేజ్ పడుతుంది. అప్పుడు మనం పైకి లేచినా అతను ఏం కాదు, ఒకవేళ డ్యామేజ్ చేయలేకపోతే పైకి లేచి మనకు పడుతుంది ఒకటి. ఇప్పుడు లోడింగ్. ఇప్పుడు ఏంటంటే జంపింగ్ అనమాట, అతను పరిగెడుతూ ఉంటాడు మన నుంచి ఎస్కేప్ అవడానికి. మీ ట్యూటోరియల్ వినండి చెప్తా. లెఫ్ట్ టు రైట్. Creature is trying to escape and recover his health. Chase after him and stop him. ఓకే When రైట్. you hear the spirit's voice on the right, quickly swipe your finger to the right to turn your character to that రైట్ హ్యాండ్ direction. స్వైప్ Good job. చేశాను. When you fail to turn your character to the right direction, the game will be over. ఫ్రెండ్స్ నేను మీకు చెప్తున్నాను, అది ట్యూటోరియల్ అయితే కదా, ఇది ఏం కాదు. అతను ఎటైతే వెళ్తాడో అటువైపు స్వైప్ చేస్తూ ఉండాలి. అటువైపు స్వైప్ చేస్తే మనకి ఎప్పుడు ఏం కాకుండా ఉంటుందన్నమాట. అతను తప్పించుకోలేడు అనమాట. లెఫ్ట్ రైట్ జంప్ డౌన్ అనమాట. స్వైప్ అప్ చేస్తే జంప్ చేస్తాడు, డౌన్ చేస్తే ఏమో Good job. డౌన్ చేస్తేనేమో మనకి తగలకుండా ఉంటుంది. అండ్ అతను మనల్ని కొడతానికి వస్తాడనమాట. మనల్ని కొడతానికి వచ్చినప్పుడు డబుల్ ట్యాప్ చేయాలి స్క్రీన్ మీద. Hear the spirit's voice మనం on both sides. మనల్ని కొడతానికి వాడు వచ్చినప్పుడు చెప్తాను, ఆ ట్యూటోరియల్ లాగానే చెప్తా. Upwards to make your character jump. ఓకే, అతను మనల్ని కొడతానికి వచ్చినప్పుడు స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసిన ఎమ్మటే యారో వెళ్ళి అతనికి తగులుతుంది, మన యారో వెళ్ళి అప్పుడు అతను తప్పించుకోలేడు. అండ్ జంప్ అంటుంది, అలా అన్నప్పుడు స్వైప్ అప్ చేయాలి. స్వైప్ అప్ చేస్తే జంప్ చేస్తాడు, అప్పుడు కూడా మన వాడు తప్పించుకోలేడు. జంప్ అని చెప్పినప్పుడే చేయాలి. స్వైప్ డౌన్ అంటుంది, డౌన్ చేసినప్పుడు ఏమో ఏం కాదు, మనం డౌన్ అవుతాం, అతను తప్పించుకోలేడు, లేకపోతే గేమ్ అయిపోతుంది. ఇప్పుడు నేను స్వైప్ అప్ చేస్తున్నా. Good job. When you ట్యూటోరియల్ మాత్రమే. turn your character to the మీరు ఎప్పుడైతే జంప్ చేయడం ఫెయిల్ అవుతారో గేమ్ అయిపోతుంది అని చెప్తుంది. స్వైప్ డౌన్. voice on both sides. ట్యూటోరియల్ మాత్రమే, ఇంకా గేమ్ స్టార్ట్ అవ్వాలా. Quickly swipe your finger downwards to make your character slide down to a డౌన్ అనేసాను. When you fail to turn your character to the right ఇప్పుడు direction, అసలు ఆట the game will be over. ఇంకా ట్యూటోరియల్ అవ్వలేదు. Getting away! Shoot him with your arrow! అదిగోండి, అలా చెప్పినప్పుడు డబుల్ ట్యాప్ చేయాలి. Wing. It means he is getting away. అదిగోండి, హీస్ గట్ ఏ To shoot him బాణం with your arrow. బాణం వేయాలి. Good job. అంతే. ఇప్పుడు అసలు గేమ్. When you fail to hit the creature while it is escaping, the game will be over. మీరు ఫెయిల్ అయితే అది ఎస్కేప్ అవుతుంది, గేమ్ అయిపోతుంది. Now your turn. ఇప్పుడు మీ టర్న్ అంటుంది. నేను మీకు చెప్తూ చేస్తాను. రైట్ స్వైప్ చేశాను. రైట్ అన్నాడు, రైట్ స్వైప్ చేశాను, వాడు తప్పించుకోలేదు అన్నమాట. అప్పుడు లెఫ్ట్ స్వైప్ చేశాను. లెఫ్ట్ అన్నదిగా లెఫ్ట్ స్వైప్. ఇప్పుడు జంప్ అంటది, జంప్ చేశాను, స్వైప్ అప్ చేశాను, ఎగిరింది. స్వైప్ డౌన్ అంటది. ఇప్పుడు స్వైప్ కిందకన్నాను, ఓకే, మళ్ళీ తప్పించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ గెట్టింగ్ యువర్ వే, షూట్ చేయాలి యారోతో. తగిలింది, యారో తగిలింది. డబుల్ ట్యాప్ చేశాను, యారో తగిలింది. జంప్ పైకన్నాను, ఎగిరింది. లెఫ్ట్ అన్నాను, డౌన్. రైట్ అంట, రైట్కి వెళ్తున్నాను. డౌన్ చేసి రైట్కి అన్నాను, రైట్ అడిగింది కాబట్టి Getting away! షూట్. Good job! చచ్చిపోయింది ఇంకా అది. Good job! ఓకే, కిందకి అన్నాను,
రైట్ అంట. రైట్కి స్వైప్ చేశాను, రైట్కి వెళ్ళింది. ఇలా చేయాలి దాన్ని చంపడం. జంప్ చేశాను. ఒక్క సెకండ్ లేట్ అంటే అవుట్ అయిపోయేవాడిని. యారో చచ్చిపోయాడు. అది అంత మామూలుగా ఉన్నది. At last, the last line of defense has been defeated. Ah. We can continue to the Dark King's Labyrinth. ఓకే, You have acquired a new weapon. Lightning sword. మనకు వెపన్ వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఒక్క నిమిషం. Video merge. Close all. Super screen window. Advanced options. Super screen more options. Advanced options. Super screen recorder. Super Okay. screen recorder. Super screen recorder. Float action DCS red. ఓకే, ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఇది ఏం లేదు, అతను ఎప్పుడైతే పరిగెడతాడో అంటే అతను మామూలుగా పరిగెడుతూ ఉంటాడు, పైకి జంప్ అని చెప్తుంది. జంప్ చేయాలి. స్వైప్ డౌన్ అన్నప్పుడు స్వైప్ డౌన్ చేయాలి. అప్పుడు మనకు తగలకుండా ఉంటుంది దెబ్బ, వాడు తప్పించుకోలేడు. డూ యర్ లెఫ్ట్ అంటుంది, లెఫ్ట్ స్వైప్ చేయాలి. డూ యర్ రైట్ అంటుంది, రైట్ అన్నప్పుడు రైట్ స్వైప్ చేయాలి. మన గెట్టింగ్ యువర్ వే అంటే మన నుంచి కొట్టి తప్పించుకుందాం అని చూస్తాడు. అప్పుడు హీఈస్ గెట్టింగ్ యువర్ వే, షూట్ విత్ యువర్ యారో అంటుంది. అప్పుడు డబుల్ ట్యాప్ చేయగానే బాణం వెళ్ళి వాడికి తగులుతుంది అనమాట. అలా అది ఆ 4 అది ఏది చెప్పినా చేస్తూ వెళ్తే అది చనిపోతుంది. దాని తర్వాత ఇంకా ఇప్పుడు డార్క్ కింగ్ లాస్ట్లో డార్క్ కింగ్ దగ్గరికి వెళ్ళి మనం డార్క్ కింగ్ చంపితే గేమ్ అయిపోతుంది. ఇంకొక వీడియో ఆర్ 2 వీడియోస్లో గేమింగ్ సిరీస్ ఇన్క్వెంట్రో గేమింగ్ సిరీస్ అయిపోతుంది. గేట్స్ ఉంటాయి అన్నమాట. ఆ గేట్స్ ఎలా ఆడాలి, ఆ గేట్స్ నుంచి తప్పించుకుని అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని చంపి అసలు డార్క్ కింగ్ దగ్గరికి వెళ్ళి డార్క్ కింగ్ని మనం ఎలా చంపాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.